ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. ఈరోజు 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 15వ వచనం. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడు. మన మూల అంశం ఏంటి? భయపడ. ఈ గొప్ప సైన్యమును చూసి మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించు. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించు. అంటే ఇక్కడ 2వ దినవృత్తాంతంలో ఒక రాజు ఉన్నాడు, యెహోషాపాతు రాజు. యెహోషాపాతు రాజు దేవుని యందు నమ్మకం ఉంచిన రాజు, దేవుని మీద ఆధారపడేవాడు, భక్తి గలవాడు. చిన్న రాజు, చెప్పుకోదగినంత మహారాజు కాదు. దావీదైతే మహారాజు, ఇతడు ఒక చిన్న రాజు, చిన్న సైన్యం, చిన్న దేశం. కానీ ఏమైంది ఇక్కడ 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయము హైలైట్ అనమాట. ఎందుకు అన్నప్పుడు దేవుడు మహాద్భుతం చేసినాడు. దేవుడు తన నమ్ముకున్న వారి పట్ల యుద్ధం చేసినాడు. ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు కూడా తన మీద నమ్మకం ఉంచిన వారిని సిగ్గుపడనియాడు. దేవునికి స్తోత్రం. తన మీద ఆశ పెట్టుకున్న వారిని ఓడిపోనియాడు. మరి తన మీద ఆధారపడే వారిని తృణీకరించాడు. తన కొరకు కనిపెట్టే వారిని కూడా అవమానపరిచాడు. నీ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయడు దేవుడు. చూడండి, ఒక స్మాల్ కింగ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ గ్రేట్ గాడ్. దేవుడు గొప్ప దేవుడు. ఇంకోటి గమనించండి, మీ సమస్య దేవుని ముందు ఎప్పుడు చిన్నదే, దేవుని కంటే మించింది కాదు. యువర్ ప్రాబ్లం కెనాట్ అవుట్బీట్ గాడ్స్ స్ట్రెంగ్త్, గాడ్స్ ప్రొవిజన్ ఆర్ గాడ్స్ మైటీనెస్. అంటే దేవుని కంటే మించిందా నీ సమస్య? నువ్వెంత, నీ సమస్య ఎంత? చాలా సమస్యలు ఇరికిపోయినా, చాలా సమస్యలు. దేవుని కంటే గొప్పది కాదనాలి. దేవునికి స్తోత్రం. దావీదు అన్నాడు కదా, ఆఫ్టర్ ఆల్ ఏమనమన్నా మిమ్మల్ని, మళ్ళీ ఇంకోటి అనమన్నా, కలిసినప్పుడు ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి ఏమనమన్నాను, ఆఫ్టర్ ఆల్ అనాలి. ఏ సమస్య వచ్చినా నువ్వు అనాలి, ఆఫ్టర్ ఆల్ ఇంతేనా సమస్య. మరి దేవుడు ఆ సమస్య కంటే అధిగమించిన శక్తి గలవాడు. అది ఎంత ఏ పాటిది దేవుని ముందు? సర్వ సృష్టికర్త, ఆకాశానికి భూమికిని సృష్టికర్త దేవుని సన్నిధిలో ఆ సమస్య ఎంత? అదెంత ఆఫ్టర్ ఆల్. నాకు ఎప్పుడైనా డబ్బు కావాలంటే నేను ఇంటి బయటకు వచ్చి లేకుంటే వాకింగ్ పోయినప్పుడు ఒక్కసారి ఆకాశము, దాని వైశాల్యము, దాని వింతైన ప్రపంచాన్ని ఒక్కసారి ఎలా సృష్టించినాడు ఈ యూనివర్స్ అంతా దేవుడు. ఆఫ్టర్ ఆల్ నేనెంత, నాకు అవసరతలు ఎంత అని అనుకుంటాను. వెంటనే అవసరం తీరిపోతుంది. ఎందుకంటే దేవునికి విశ్వాసం అంటే చాలా ఇష్టం. గాడ్ లవ్స్ ఫెయిత్ ఇన్ ఎవ్రీ వన్. ఏమి ఇష్టపడుతున్నాడు నీలో నాలో అంటే విశ్వాసం ఇష్టపడుతున్నాడు. దట్ ఆనర్స్ గాడ్. నువ్వు దేవుణ్ణి ఏ విధంగా గణపరచగలుగుతావు అంటే నీ విశ్వాసం ద్వారా. అందుకే విశ్వాసం లేకుండా నాకు ఇష్టలై ఉండుట అసాధ్యం. నా యుద్ధకు వచ్చేవాడు నేనున్నానని నమ్మాలి, నన్ను వెతికిన వారికి తగిన ఫలము ఇస్తాడని నమ్మాలి కదా అని ఉంది వాక్యములు. అంటే అలాగూ నువ్వు దేవుని నమ్మాలి అంతే. దావీదు భక్తుడు కీర్తనలు 55:22 వచనంలో, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నీతిమంతులను ఆదుకుంటాడు. ఆయనే నిన్ను ఆదుకొను, ఆయన నీతిమంతులను ఎప్పుడు కూడా కదలనీయడంట. ఈ విల్ నాట్ అలౌ ద రైటియస్ టు బి షేకెన్. అలాగూ మనము ఈ 40 రోజులు 2026ను ఎదుర్కోవడానికి మనకు శక్తి లేదు. ఏ దినము ఏది సంభవించడం లేదు. చాలా అతలాకుతలంగా ఉంది. భయకంపితమైన దినాలు. చూడండి, ఉగ్రవాదుల దాడులు రాకూడదని నా ప్రార్థన ఎప్పుడు. అందుకే నాకు ముందే సిద్ధపాటు చేసినాడు దేవుడు. మీకు తెలుసు, నేను గత 2 సంవత్సరాలు దాటిపోయింది, 3వ సంవత్సరంలో ఉన్నాను. నాకు దేవుని ఆత్మ నాతో బోధించింది, పెరీలియస్ డేస్ ఆర్ అహెడ్. చాలా భయకంపితమైన దినాలు రాబోతుంది. నేను నిన్నటి రోజు దేవుణ్ణి అడిగినాను, దేవ మరి
నాకెందుకు ఇచ్చినావు ఈ ప్రత్యేకత? భయం మీద మాట్లాడమని 366 డివోషన్స్ నాకు ఇస్తానని వాగ్దానం ఇచ్చి ప్రతిరోజు 40 రోజులు భయం గురించే మాట్లాడాలి. ఇక ఏ ప్రసంగం చేసినా భయం అనే వాగ్దానం ఇస్తాను. ఎందుకు ఇలాగ ఎన్నుకున్నావు నన్ను అన్నప్పుడు తప్పకుండా దానికి ఒక కారణం ఉంది. చాలా భయపీడితమైన దినాలు రాబోతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు తన ప్రజలను సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. ఏమనంటున్నాడు? భయపడొద్దని అంటున్నాడు. ఎంత గొప్ప కార్యం అండి ఇది. ఇప్పుడు చూడండి, ఒక పెద్ద మరి భయంకరమైన కార్యాలు నువ్వు వినబోతున్నావు, చూడబోతున్నావు అంటే ముందే దేవుడు నిన్ను సిద్ధపాటు చేసి నీకు ధైర్యం ఇచ్చి వాక్యం చేత భయం ఇచ్చి స్థిరపరిచి అటు భయాలను ఎదుర్కోవడానికి నిన్ను తయారు చేస్తున్నాడంటే అది దేవుని ప్రణాళికనేనా? మీరేమంటారు? ఇట్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. మీరు భయపడొద్దు, ఎదుర్కోవాలి దేవుని పేరట. దావీదు గొలియాతును ఎదుర్కోవడానికి భయపడ్డా? భయపడలే. నువ్వు కత్తి ఈటెం బల్లం పెట్టుకొని నా మీదకి వస్తున్నావు, కానీ నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరట నీ మీదికి వస్తున్నానన్నాడు. అంతే. విజయం పొందుకున్నాడు. కత్తి లేదు, కటారు లేదు, ఆయుధాలు లేవు. సౌలు ఉన్న ఆయుధాలు, అస్త్రాలు, వస్త్రాలు అన్నీ ధరింపజేసి వీటన్నిటితో నేను నడవలేను, నాకు అలవాటు లేదు, నాకు వాడుక లేదు. నా దగ్గర ఉన్నది యెహోవా నామం. దేవునికి స్తోత్రం. యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతులు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటుంది. ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఎ స్ట్రాంగ్ టవర్ అండ్ ద రైటియస్ రన్నత్ ఇంటూ ఇట్ అండ్ దే ఆర్ సేఫ్. అంటే ముఖ్యంగా మనమైతే ఏదైనా ఎదుర్కోవడానికి ప్రార్థన అనే ఆయుధం మన దగ్గర ఉంది కాబట్టి వీఆర్ రెడీ విత్ ప్రేయర్, వీఆర్ రెడీ విత్ ఫాస్టింగ్. ఇవన్నీ యుద్ధోపకరణాలు అన్నమాట. కత్తి చేత ఈట చేత కాదు మనకు కలిగే రక్షణ. మన పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి విజయం మనదే. దేవునికి స్తోత్రం. బికాస్ గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్ అండ్ హీ విల్ ఫైట్ అవర్ బ్యాటిల్. ఈ యుద్ధం మీరు కాదు, మీ పక్షమున దేవుడే జరిగించు. యుద్ధం అన్నప్పుడు కేవలం శత్రువులు మన మీదకి కత్తి కటారి పట్టుకొని వస్తున్నారు, అదే దృశ్యం మనకు కలుగుతుంది. అండ్ దే ఆర్ కమింగ్ విత్ ఆల్ ఇంప్లిమెంట్స్. యుద్ధం అంటే కేవలం అలాంటి యుద్ధం కాకుండా నీ శరీరంలో ఒక రుగ్మత వచ్చింది, ఒక డిసీజ్, యు ఆర్ అఫ్లిక్టెడ్ విత్ ఎ డిసీజ్. దాంట్లో నీకు అది గెలవాలి అంటే అది నీ నుండి వదిలిపోవాలి, లేకుంటే అది నయమైపోవాలి, నీకు తిరిగి స్వస్థత ఆరోగ్యం రావాలంటే ఒక మహాయుద్ధము నీ శరీరంలో జరుగుతుంది. అది మీకు తెలుసా? అవును, యుద్ధం జరుగుతుంది అన్నమాట. ఆ యుద్ధంలో మరి ఇమ్యూనిటీ నీకు ఇనఫ్గా ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ ఇనఫ్ ఇమ్యూనిటీ యూ విల్ డిఫీట్ ద డిసీజ్. కరోనా సమయంలో ఏమన్నారు? ఇమ్యూనిటీ తక్కువ కాకుండా చూసుకోండి. ఇమ్యూనిటీ, భయపడితే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, ధైర్యంగా ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. దెన్ యూ కెన్ ఫైట్ ద కరోనా. అప్పుడు కరోనా ఓడిపోతుంది, మీరు గెలుస్తారు. ఇవన్నీ డాక్టర్స్, నాకు అనిపించింది డాక్టర్స్ వైద్యం చెప్తున్నారా సువార్త చెప్తున్నారా అనిపించింది. ఎందుకంటే మీకు దేవునిలో విశ్వాసం ఉండాలా, ఇవన్నీ మాటలు వైద్యులు చెప్పినారు. యువర్ ఫెయిత్ విల్ హెల్ప్ యూ టు కాంకర్ ద డిసీజ్. మనం చెప్పేది ఇది. అయితే వైద్యుల నోటి నుండిగా అదే మాట వచ్చింది, భయపడొద్దు. మీరు భయపడితే శరీరం ఉన్న మరి రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. మనం చెప్పేది కూడా అదే. విశ్వాసాన్ని పెంపొందించినప్పుడు నీ శరీరంలో జరిగే యుద్ధంలో నీకే విజయం వస్తుంది. నీకు ఆయుస్సు, ఆరోగ్యము, క్రొత్త శక్తి ఉత్పత్తి అవుతుందన్నమాట. అంటే నాకు అనిపిస్తుంది, మనం మందులతో యుద్ధం చేస్తామా, లేక దేవుని మీద ఉన్న ధ్యానించినప్పుడు రోగము పోయింది, పెళ్ళి కుదిరింది. దేవునికి స్తోత్రం. ఇది విజయమా అపజయమా? విజయమే కదా మరి. ఇది రోగము పోయింది. రోగం ఉంటే ఎవరు చేసుకుంటారు? పెళ్ళి కూడా ఏమైంది? కుదిరింది. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతించండి. ఇదే విజయం. అంటే ఇప్పుడు మనము యెహోషాపాతు రాజులాగా కత్తి కటారి, అది ఇంకొక అద్భుతం. ఈ 20వ అధ్యాయంలో మీరు బాగా చదవండి. ఆయన కత్తి తీసుకుపోలేదు, కటారి తీసుకుపోలేదు, యుద్ధాయుధాలు కూడా ధరించలేదు. ప్రజలందరినీ సమకూర్చినాడు, ఉపవాస దినాన్ని చాటించినాడు. గొప్ప రాజులు మన మీదకి వస్తున్నారు, దాదాపు 5-6. గొప్ప రాజులు ఎదుట చిన్న రాజు ఎలా నిలబడతాడు, గొప్ప సైన్యం ఎదుట చిన్న సైన్యం ఎలాగో నెగ్గుతుంది. కానీ వారు చేయాల్సిందే చేసినారు. ఏంటంటే ఒక మాట అంటాడు యెహోషాపాతు రాజు. ఈ స్టోరీ మీకు తెలిసిందే కాబట్టి నేను అవుట్లైన్స్గా చదువుతున్నాను. 2వ దినవృత్తాంతంలో 20:12 వచనం చూడండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు.
ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఈ ప్రార్థన ఎప్పుడైనా చేసినారా మీరు మీ జీవితంలో? ఏమి తోచడం లేదయ్యా నాకైతే, ఏట అడుగు వేయాలో నాకు తోచడం లేదు. మరి ఏమి ఆలోచన శక్తి కూడా ఆగిపోయింది. ఈ పరిస్థితుల్లో నా తికమకం అయిపోతున్నాను, నా గుండె చెదిరిపోయింది, నా గూడు చెదిరింది, నాకు మాటలు కూడా రావడం లేదు, ఇక ఏ దిక్కు లేదు నేను అనుకోవడానికి, ఏ గోడ లేదు, నీవే నాకు దిక్కు. ఈ ప్రార్థన చాలా ఇంపార్టెంట్ ప్రార్థన. నేనైతే మార్కర్తో మంచిగా అండర్లైన్ చేసుకున్నాను. నీవే దిక్కు. 102వ కీర్తన 17వ వచనంలో మీరు చూస్తే, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరుగుతాడంట. దిక్కు అనేది చాలా అద్భుతమైన పదం. మనం ఈజీగా అనేస్తాం, దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటాం కదా, చాలా ఫాస్ట్గా అంటాం. కానీ అదొక యథార్థమైన సంగతి, అది ఒక పదార్థం. అది నన్ను అడుగుతుంది. ఎందుకంటే దిక్కు దశ లేనికుండా దేవుని తట్టు తిరిగే వారికి దేవుడే దిక్కైపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడే దిక్కైపోతే ఇంకేదైనా కొదువు ఉంటుందా? నేను చాలా కుటుంబాల్లో చూసినాను, దే డు నాట్ హ్యావ్ ఎనీ పిల్లర్ టు లీన్ ఆన్. ఎవరు లేరు సహాయం. కానీ పరిశుద్ధ గ్రంథం అంటది, ఎవరి మనసు నీ మీద ఆనుకొని ఉన్న వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. ఎందుకంటే వారి పక్షాన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. వారి దేవుడు నెమ్మదిస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు, వారిని పోషిస్తున్నాడు, వారిని ఆదుకుంటున్నాడు, కీడు నుండి విడిపిస్తున్నాడు. అంటే దేవుడు వారి పక్షాన ఉండి యుద్ధము చేస్తున్నాడు. ఈ రాజు అలాగే ప్రార్థన చేసినాడు. ఇంత గొప్ప సైన్యాన్ని ఎదుర్కోవడానికి మాకు శక్తి చాలా, అంత మిలిటరీ అమ్యునేషన్స్ కానీ, ఇంత మరి వార్ఫేర్ కానీ, ఇంప్లిమెంట్స్ కానీ మా దగ్గర లేదు. ఇంత పెద్ద సైన్యాలు మా మీదకి వస్తే, గొప్ప రాజులు మా మీదకి వస్తుంటే, ఈ చిన్న రాజు మీదకి చిన్న సైన్యానికి ఎలా మేము తట్టుకోగలుగుతాం అని చెప్పి ఈ అధ్యాయంలో ఈ యెహోషాపాతు రాజు చేసిన పని చాలా విత్ మెచ్యూర్ విజ్డమ్. చూడండి ఎంత పరిపక్వమైన దేవునితో ఉన్న బంధం, దానివల్ల వచ్చే జ్ఞానం, ప్రార్థనకు ఉపక్రమించినాడు. దేవునికి స్తోత్రం, చప్పట్లు కొట్టి దేవునికి స్తుతించండి. వెన్ యు ఆర్ బెసెడ్ విత్ ప్రాబ్లమ్స్, డెఫినెట్లీ ఫియర్ విల్ కమ్ అపాన్ యూ. మాకు భయం రాదండి, మేము విశ్వాసులం అండి, మాకు అస్సలు భయం మన దరిదాపుకు రాదంటే అది నమ్మశక్యం కానిది. ఎందుకంటే మానవుడు, మట్టితో చేయబడిన మానవుడు, ఏదైనా ఇబ్బంది, ఇరుకు, భయం వచ్చినప్పుడు తప్పకుండా వణికిపోతాడు, భయపడతాడు. భక్తులందరూ భయపడినారు. భయపడకుంటే దేవుడు ఈ మాట సెలవిస్తాడా? మోషే నీవు భయపడు, యెహోషువ నీవు భయపడు, అబ్రహామా నీవు భయపడు, ఇస్సాకు నీవు భయపడు, యాకోబు నీవు భయపడు, పౌలా నీవు భయపడు. అంటే ఎందుకన్నాడు? మరి భక్తులతోటి, భక్తులు కూడా భయపడతారు అన్నమాట. కానీ భక్తులకు సామాన్య ప్రజలకున్న వ్యత్యాసం ఏంటంటే, భక్తులు వెంటనే దేవుణ్ణి ఆశ్రయిస్తారు. దేవుని స్తోత్రం. ఇంకా తడవు చేయరు. ఇంకా సమస్య ముందున్నప్పుడే వారు కనిపెడతారు. కనిపెట్టి సమస్యకు ముందే వారు ప్రార్థనలోకి వచ్చేస్తారు. దే నో, బికాస్ గాడ్ రివీల్స్ హిస్ సీక్రెట్స్ టు హిస్ సెయింట్స్. దేవుడు ఎప్పుడు కూడా తన హృదయాన్ని, తన మనస్సును భక్తులకు తెలియజేస్తాడు. దేశానికి ముప్పు రాబోతుంటే తన భక్తులకు తెలియకుండా ఆయన ఏది కూడా చేయడంట. భక్తులంటే దేవునితో నడిచేవారు కదా. నేను భక్తులంటే మీరు అనుకోవాలా, శ్రేష్టమైన వ్యక్తులు, దేవుని చేత ఎన్నుకోబడ్డవారు. వారికి ఈ లోకం మీద కాదు, దేవుని మీద ఉన్నది దృష్టి. వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చే బలశారులు, అభిషేకింపబడినవారు అనే అర్థం. భక్తులంటే ఏదో పేరు పెట్టుకొని సేవ చేసి డబ్బులు గడించే వాళ్ళ గురించి నేను చెప్పాను కదా, అలాంటి వారితో నాకు పని లేదని. భక్తులంటే దేవుని చేత ఏర్పాటైన వారు. దేవునికి స్తోత్రం. వారికి తెలిసిపోతుంది అన్నమాట, ఏ డేంజర్ అహెడ్, పొంచి ఉన్నది ముప్పు. వారు పలుకుతూ ఉంటారు కూడా, ఇదిగో ప్రజలకు చెప్తూ ఉంటారు, డేంజర్ అహెడ్. చూడండి, మీరు వీధుల్లో పోతుంటే, రహదారిలో, పెద్ద పెద్ద హైవేలో పోతుంటే చూస్తారు, ట్రాన్స్ఫార్మర్ కింద చూస్తారు, ఒక పుర్రె ఉంటుంది, పుర్రె కింద రెండు ఏముంటుంది, ఎముకలు. డేంజర్. అది దేనికి గుర్తు? డేంజర్. అది ప్రమాదానికి గుర్తు. డేంజర్ అహెడ్, డ్రైవ్ స్లో అంటాడు. అలాగూ దేవుడు తన భక్తులకు బయలుపరుస్తాడు, అన్ని బయలుపరుస్తాడు. దే హ్యావ్ ఫీలర్స్, ఎందుకంటే దే ఆర్ ఆల్వేస్ ఇన్ ద వర్డ్. అయితే వారికి ఏంటి ప్రత్యేకత అన్నప్పుడు ప్రజలను ప్రార్థనలో నడిపిస్తారు. ఇక్కడ యెహోషాపాతు ఏం చేస్తున్నాడు? ప్రజలందరినీ పిలిచినాడు. ఇంత పెద్ద ముప్పు దేశం మీదకి రాబోతుంది కాబట్టి మీరందరూ కూడుకోవాలి,
3వ వచనం చూడండి, 2 దినవృత్తాంతం 23వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడినాడు ఈయన. దేవునికి సమీపస్తుడే కానీ భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. హల్లెలూయా. చూడండి, ద పీపుల్ ఆర్ ఒబేయింగ్ ద లీడర్. నాయకత్వము దేవుడు ఇస్తాడు, దేవుడు వారితో మాట్లాడతాడు, దేవుని తలంపులను వారికి అనుగ్రహిస్తాడు, ప్రజలను నడిపించడానికి ఉన్న శక్తి ఇస్తాడు, అభిషేకం ఇస్తాడు, తన హృదయంలో ఉన్న ఆలోచనలు వారికి తెలియజేస్తాడు, వారు ప్రజలకు తెలియజేస్తారు. చూడండి, యుద్ధం వస్తుంది అన్నప్పుడు యెహోషాపాతు రాజు భయపడి కృంగిపోలేదు, కానీ చేయాల్సిన పని చేసినాడు. యూదా అంతటా ప్రకటించినాడు, అందరు ప్రజలు ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి, దేవునికి మొరపెట్టాలి అని ఆదేశం ఇచ్చినాడు. ప్రజలు దానికి విధేయత చూపినారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. 4వ వచనం, యూదా వారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకున్నారు. వారి ఇళ్లలో ఆ రోజుల్లో ఆన్లైన్ లేదు కదా, కూడుకోవాల్సిందే ఫిజికల్గా, భౌతికంగా. వాళ్ళందరూ కూడుకున్నారు యెహోవా యొద్ద ఏం చేయడానికి? విచారించడానికి. యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు హాజరైనారు. ఇంకా ప్రార్థన ఉంది. 6వ వచనం నుండి మరి 11 వరకు దేవుడు వారికి, ప్రజలకు దేవుడు అనుగ్రహించిన వాగ్దానాలు అన్నిటినీ జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. దేవునికి ఏమి మతిమరుపు లేదు, జ్ఞాపక శక్తి కొదవలేదు. కానీ నీవు దేవునితో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన మాటలు ఉంటాయి కదా, అందుకే భద్రం చేసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు ఉంటాయి కదా. ఒక పరిస్థితిని ఎదుర్కోవడానికి దేవుడు నీకు అనేక సార్లు భక్తుల ద్వారా, టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా మాటలు ఇస్తాడు. ఆ మాటలు నీ హృదయానికి తాకిడవుతున్నప్పుడు వెంటనే ఒక పుస్తకం పెట్టుకోవడం, లేకుంటే నీ హృదయం అనే పలక మీద రాసుకో, జ్ఞాపకం పెట్టుకో. ఫలానా సమయం దేవుడు నాతో మాట్లాడినాడు కదా, నన్ను నశింపజేయడు అన్నాడు కదా, నా కుటుంబానికి రక్షణ ఇస్తానన్నాడు కదా, నన్ను నా కుటుంబాన్ని దేవుడు సేవలో వాడుకుంటాను అన్నాడు కదా, నాకున్న ఈ జబ్బు తొలగిస్తాను అన్నాడు కదా, నాకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తానని చెప్పినాడు కదా. మాట ఇచ్చిన దేవుడు కదా. మాట ఇచ్చి మానుకుంటాడా? ఆయన మాట నిరర్ధకం అవుతుందా? ఆయన చెప్పి చేయకుంటాడా? ఇవన్నీ నువ్వు మాట్లాడాలి దేవునితో. జ్ఞాపకం చేస్తున్నాడు యెహోషాపాతు రాజు. ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు చూపిన కనికరము తరతరముల నుండి ఏ విధంగా సహాయం చేస్తున్నాడు, ఇక మీదట కూడా దేవుడు ఏమి చేయగలడు, ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో, యెషయా గ్రంథంలో, యెహోవా జ్ఞాపకకర్తలారా మీరు విశ్రమించకండి, మీరు దేవుని కూడా విశ్రమింపనీయకండి, మీరు జ్ఞాపకం చేస్తూనే ఉండాలంట దేవునికి. మన ప్రార్థన విన్నపములు కానీ, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలు కానీ. మంచి ప్రార్థన, ఎంత అద్భుతమైన ప్రార్థన 12వ వచనంలో ఉంది. మా దేవ అంటే గాడ్ బిలాంగ్స్ టు దెమ్. మా దేవ, నా దేవుడు అంటే దట్ రివీల్స్ ఎ బాండ్ బిట్వీన్ యూ అండ్ గాడ్. మా దేవ, నీవు వారికి తీర్పు తీర్చవా? వీరు అన్యాయంగా మా మీదకి వస్తున్నారు. పోట్లాడితే సమంగా ఉండేవారితో పోట్లాడాలి, కానీ బలహీనమైన మా మీదకి వస్తున్నారు, మాకు న్యాయం కావాలి, మాకు తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు అంటే ఒప్పుకుంటున్నారు అన్నమాట. ఎప్పుడైనా ఒప్పుకోలు దేవునికి చాలా ఇష్టం. వెన్ యూ కన్ఫెస్ యువర్ మిస్టేక్స్. చూడండి, నేను ఎవరో గొప్పవాడిని అనకుండా, నేను దీనుడను, దరిద్రుడను, దిక్కులేని వాడను, అయినా నీ సహాయాన్ని నేను కోరుతున్నాను, నువ్వు ఉంటే నాకు చాలు, నువ్వు నాకు తప్పకుండా విజయం ఇస్తావు. యూ కెన్ డూ ఎ గ్రేట్ థింగ్ ఫర్ మీ లార్డ్, యూ కెన్ ఫైట్ ఫర్ మీ, దిస్ బ్యాటిల్ బిలాంగ్స్ టు యూ. ఈ యుద్ధము నీది, నీవే నీ ప్రజల పక్షమందుండి యుద్ధం చేయాలి. ఈ గొప్ప సైన్యంతో మేము పెనుగులాడటకు లేక యుద్ధం చేయటకు మాకు శక్తి చాలా. గాడ్ లవ్స్ ఎ కంట్రైట్ స్పిరిట్. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యము చేయడంట. విరిగిన మనసే యెహోవాకు ఇష్టమైన బలి అన్నది. విరిగిన హృదయానికి దేవుడు ఆసన్నుడంట, సమీపంగా ఉంటాడంట. ఎంత గొప్ప మాటలండి. విరిగిన హృదయం అంటే తగ్గింపు గల స్వభావం. అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృపనిస్తాడంట. దూరం నుండి గర్విష్ఠులను ఆయన గుర్తుపడతాడంట. తగ్గించుకున్న వారికి ఆయన వెంటనే సహాయం అందిస్తాడంట. తగ్గించుకుంటున్నాడు ఇక్కడ. ప్రార్థన చేయడం మాత్రం కాదు, తన విన్నపాన్ని ప్రజల పక్షంలో దేవునికి తెలియజేయడం కాదు, ఉపవాసం చాటించి అందరినీ ఉపవాసంలో నడిపించడం మాత్రం కాదు, దేవుడిచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేయడం మాత్రం కాదు,
పైగా ఒకటి చేస్తున్నాడు, గొప్ప దేవదేవుని సన్నిధి, అనంతమైన శక్తి గల దేవుని సన్నిధిలో ఎంత బలహీనుడో, ఎంత చిన్న సైన్యమో, ఎంత శక్తిహీనత ఉందో అన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎప్పుడు అలాంటి స్వభావం కావాలి. నువ్వు సేవ చేయాలన్నా, సేవలో రాణించాలన్నా, కుటుంబంలో రాణించాలన్నా, ఉద్యోగ స్థలంలో కూడా నువ్వు రాణించాలంటే నో వన్ కెన్ డిఫీట్ ఎ హంబుల్ పర్సన్. చూడండి, తగ్గించుకున్న వారిని ఎవ్వరు కూడా ఓడించలేరు. అందుకే యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఒక మాట అంటాడు, సాత్వికులు ధన్యులు, వారు ఏం స్వతంత్రించుకుంటారట? వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. అహంకారమైన మాటలు, గర్వపు మాటలు, కయ్యాలు కలహాలకు దిగి మేమెంత గొప్ప మీరెంత అన్నట్టు మాట్లాడకూడదు ఎప్పుడు. పౌలు ఏమంటాడు, నేను ఏమై ఉన్నానో అది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. ఎప్పుడు అలాగ ఉండాలి. నీ భర్త దగ్గర కానీ, భార్య దగ్గర కానీ, పిల్లల దగ్గర కానీ. అప్పుడు ఆ కుటుంబం ఒక చిన్న పరలోకంగా మారిపోతుందండి. దేవుని స్తోత్రం. సాతాను పోరాటం ఉండదని నేను ఎప్పుడు చెప్పాను. ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ టు ఫైట్ ద బ్యాటిల్ విత్ ద సాటన్. సాతానుకు మన కుటుంబాలు మంచిగా ఉండాలి, సర్వ సంపదలతో తులతూగుతూ నెమ్మది సమాధానం ఆశీర్వాదాలతో ఉయ్యాలూగుతూ ఉండాలంటే సాతానుకు వస్తుంది మొదట రోషం, వీళ్ళ పని నేను పడతానంటాడు. భర్తలో దూరుతాడు, భార్యలో దూరుతాడు, పిల్లలతో దూరుతాడు. హీ వాంట్స్ డిస్యూనిటీ. గాడ్ వాంట్స్ యూనిటీ. దేవుని స్తోత్రం. దేవుడు ఐక్యత ఎక్కడ ఉంటుందో, ప్రేమ ఎక్కడ ఉంటుందో ఆయన సన్నిధి వచ్చేస్తుంది. గాడ్ వాంట్స్ టు డ్వెల్ ఆన్ ద పీపుల్ హూ లిసన్ టు హిమ్. కాబట్టి యూ హ్యావ్ టు స్ట్రైవ్. నేనంటే కుటుంబ జీవితం ఒక పెద్ద పోరాటమే, యుద్ధమే. యుద్ధానికి నువ్వు కత్తి కట్టారి పెట్టుకొని పోనవసరం లేదు. నువ్వు మొదట నీ కుటుంబంలో ఉన్న సాతాన్ని ఏం చేయాలి? జయించాలి. దేవునికి స్తోత్రం. సాతాను జయించడం ఎలాగూ? బై జస్ట్ ఒబేయింగ్ గాడ్ అండ్ గాడ్స్ వర్డ్. హల్లెలూయా. నీకు కొట్లాడాలని ఇక్కడ దాకా వస్తుంది. మాటలు ఏం తక్కువనా మనకు? బయట చూస్తానికి ఎంత బాగుంటాం, జెంటిల్ మ్యాన్ లాగా, జెంటిల్ ఉమెన్ లాగా. ఇంటికి వస్తే తెలుస్తుంది నిజరూపం. నరరూప రాక్షసులం అయిపోతాం కొన్నిసార్లు. కానీ వద్దు, అలాగూ నువ్వు గెలవలేవు. నువ్వు దేవుని మాట వింటేనే నీకు విజయం. దేవుని స్తోత్రం. అకారణంగా తిడుతూ ఉంటారు, నిర్నిమిత్తంగా మరి పోట్లాడుతూ ఉంటారు, కారణమే ఉండదు. అప్పుడు అన్నీ నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అనే పద్ధతి వదిలిపెట్టేసి సమస్తము న్యాయంగా జరిగించు దేవునికి నా ప్రాణము, నా దేహము, నా ఆత్మను నేను అప్పగిస్తున్నానంటే ఎంత 100% మార్క్స్ పడతాయి నీకు. దేవునికి స్తోత్రం. యూ స్కోర్ 100. లార్డ్, యూ నో ఎవ్రీథింగ్. ఐ వాంట్ టు ఒబే యువర్ వర్డ్. ఐ డోంట్ వాంట్ టు గెట్ అస్ట్రే ఫ్రమ్ యువర్ స్క్రిప్చర్. ఐ విల్ ఒబే. ఊరకొండి నేనే దేవుడనని తెలుసుకోవాలంట. నీ వ్యాజ్యాన్ని దేవునికి అప్పగించాలంట. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములు లెక్కలేనని అద్భుతాలు చేస్తాడు. గాడ్ లవ్స్ సచ్ పీపుల్. అందుకే అట్టి కుటుంబాల్లో మీరు చూస్తారు దేవుని హస్తం వచ్చేస్తుంది. అట్టి కుటుంబంలో దేవుని సన్నిధి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన అల్లరికి కర్త కాడు. గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఫైటింగ్ ఆర్ ఇన్ స్ట్రైఫ్. గాడ్ వాంట్స్ పీస్ అనమాట. ఆయన సమాధానకర్తయగు దేవుడు. ఆయన పేరట కుటుంబాల్లో కలహాలు వస్తుంది. మనం చదివినాం కదా, నేను భూమి మీద ఏమివే వచ్చి తిని అగ్నివే వచ్చి తిని అంటే అర్థం ఏంటి? ఆయన పేరట కొందరు నిలబడతారు. దే విల్ స్టాండ్ ఫర్ ట్రూత్, దే విల్ స్టాండ్ ఫర్ జీసస్. అప్పుడు కుటుంబంలో డివిజన్ వస్తుంది. 2 గుంపులు ఏర్పడుతుంది. ఒకటి ప్రభు గుంపు, ఇంకోటి సాతాను గుంపు. అప్పుడు పోరాడాల్సి వస్తుంది. పోరాటం వస్తుంది. అయినా దేవుడు వారిని వదిలిపెట్టాడు. ఒక్కరు ప్రభు కొరకు నిలబడితే, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ. దట్ సచ్ ఇస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎ బిలీవర్. దేవునికి స్తోత్రం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ బిలీవర్. దట్ ఈస్ ద ఫైర్ ఇన్ ఎ బిలీవర్. దట్ వెన్ హీ ఫాలోస్ జీసస్, హీ విల్ నాట్ బి ఫర్సేకన్, హీ విల్ నాట్ బి అలోన్. హీస్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ ఆన్ ద ఫ్యామిలీ. దే కెనాట్ గో అస్ట్రే. చూడండి వారి ప్రార్థనకి ఎంత శక్తి ఉంటుందండి. అందుకే అంటున్నాడు, నీవు నీ ఇంటి వారందరూ రక్షింపబడతారు. ఎంత గొప్ప వాగ్దానం. చాలామంది భయపడుతూ ఉంటారు. ఇట్లా నేను నమ్ముకున్నా, నేను పరలోకం పోతాం, వాళ్ళందరూ ఎవరు పోరు. నోను మాత్రం రక్షించి 3 కుమారులు కోడలను వదిలేసిండా? చెప్పండి. భార్యను వదిలేసిండా? ఆ రక్షణ అనే ఓడలో 8 మందికి ప్రవేశం. జస్ట్ బికాస్ ఆఫ్ 1 గాడ్లీ పర్సన్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. చెరసాల నాయకుడు అంటాడు, అయ్యలారా రక్షణ పొందుటకు ఏమి చేయాలి అంటే, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు నీ ఇంటి వారందరూ రక్షణ పొందు. జక్కయ్య ఇంటికి పోయినాడు. నేను నీ ఇంటికి వస్తానంటే పోయినాడు. జక్కయ్య
నీకు రక్షణ కలుగును గాక అన్నాడా? నీకును నీ ఇంటి వారికి నీ రక్షణ కలుగును గాక. దేవుని వచ్చి ఉన్నది అన్నాడు, కలుగును గాక కూడా కాదు. నేడు నీకును నీ ఇంటి వారందరికీ రక్షణ. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. కొర్నేలి దేవునికి అటాచ్ అయి ఉన్నాడు. అవును, ఏ దేవుని సేవిస్తున్నాడో ఆయనకే తెలియదు, అన్యుడు, శతాధిపతి. ఈ డజంట్ నో ద ట్రూ గాడ్. కానీ మంచి వ్యక్తి, సుగుణశీలుడు, ధర్మకార్యములు చేస్తాడు, తెలియని దేవునికి ప్రార్థన చేస్తాడు. ఆయన మాత్రం కాదు, కుటుంబాన్ని అంతా వస్తాడు, కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తారంట. బట్ దే డోంట్ నో జీసస్. చూడండి, అక్కడ కూడా దైవకార్యం చేసి దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. దైవజనుడైన అపోస్తలుడైన పేతురు నా ఇంటికి నడిపించినాడు. గాడ్ హ్యాస్ మెనీ వేస్ బిఫోర్ యూ. దేవుడు ఎవరు చెప్తారు నా కుమారునికి రక్షణ సువార్త? దేవుడు మార్గం. ఆయన పేరేంటి? మార్గం. ఆయన మార్గం ఏర్పాటు. నీ కుమారుడు ఎక్కడో పని చేస్తాడు, అక్కడ ఒక పాస్టర్ ఎదురవుతాడు, అక్కడ ఒక సంఘ పెద్ద ఎదురవుతాడు, నీ కుమారునికి రక్షణ సువార్త అందిస్తాడు. నీ ప్రార్థనకు జవాబు. ఇన్ని మైళ్ళ దూరంలో దేవుడు వింటాడు. ఆయన మార్గము అరణ్యములో గుండా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన అగ్ని మధ్యలో కూడా నడవగలడు. ఆయన సముద్రం మధ్యలో వడిగల జలంలో కూడా ఆయన మార్గం ఉన్నది. హీఈస్ ద వే. జస్ట్ కీప్ ప్రేయింగ్. ఆయన రక్షింపనేరక ఉన్నట్లు ఆయన హస్తం కుర్చ కాలేదు. అందుకే యుద్ధము అనేది కేవలము రణరంగంలో లేక యుద్ధభూమిలో జరిగే యుద్ధం మాత్రం కాదు. ఎవ్రీ డే యూ ఫైట్ ద బ్యాటిల్ విత్ ద సేటన్ అండ్ గాడ్ విల్ ఫైట్ యువర్ బ్యాటిల్. దేవునికి ప్రార్థన చేసినప్పుడు మరి జటిలమైన సమస్యలకు ఉపవాసానికి ఉపక్రమించి నిన్ను నీవు తగ్గించుకుంటున్నావు. ఉపవాసం అంటే కూడా మీకు చాలా క్లారిటీ ఇవ్వాలి. 100 ప్రసంగాలు పెట్టినాను నేను యూట్యూబ్లో. అయితే ఈ ఉపవాసం అంటే నువ్వేదో దేవునికి మేలు చేసినట్టు కాదు. చాలామంది అంటారు, నేను దేవుని కొరకు 40 రోజులు ఉపవాసం. దేవుని కొరకు ఎందుకమ్మా నువ్వు ఉండేది? నాకు అర్థం కాదు. దేవుని కొరకు ఉన్నాడంట. దేవుని కొరకు కాదు, నీ కొరకు. నువ్వు తగ్గించుకుంటున్నావు. దేవుని సన్నిధిలో నీ మనవులు ఏం చేస్తున్నావు తెలియజేస్తున్నావు. నువ్వు కడుపు మార్చుకుంటే దేవునికి వచ్చే లాభం ఏంటి? దేవునికి ఒకటి కావాలి, నువ్వు తగ్గించుకోవాలి. దేవునికి స్తోత్రం. తగ్గించుకోనుకున్న మార్గం అది. సుఖభోజనానికి దూరంగా ఉండి సుఖకరమైన భోజనం తింటే వెంటనే మంచం పట్టాలనిపిస్తుంది. పోయి పడుకుంటావు, నిద్రమత్తు గల ఆత్మ వస్తుంది. తిండి ఎక్కువైతే మందబుద్ధి వస్తుంది. వద్దొద్దు, నేను దేవుని సన్నిధిలో చురుకుగా ఉండాల. ఆత్మ వేగంగా పనిచేయాలి. నాలో దేవుని మాటలు స్పష్టంగా నాకు అర్థం కావాలి. మై బాండ్ విత్ గాడ్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. అంటేనే నువ్వు ఆహారానికి దూరంగా దేవునికి దగ్గరగా అయిపోతావు. అదే ఉపవాసం. దేవుని స్తోత్రం. ఉపవాసం అంటే దేవునితో వసించుట. యు ఆర్ విత్ ద లార్డ్. చాలామంది ఉపవాసం ఉండి ఉన్న షాపింగ్లన్నీ చేస్తారు. వాళ్ళు ఉపవాసం ఉండేటోళ్ళు ఇక్కడేం తిరుగుతున్నారు సుల్తాన్ బజార్లో అనుకుంటా కొన్నిసార్లు నేను. ఉపవాసం అంటే దేవునితో ఉండాలి. నువ్వు దేవునితో వాక్యము, ప్రార్థన, పాటలు, ఆరాధన, దేవుని సన్నిధి, ఇమ్మీడియట్లీ ఛార్జ్ అయిపోతావు. దేవుని స్తోత్రం. మేము ఉపవాసం ఉన్నాం కానీ మా కార్యాలు ఏం జరగలేదు. నువ్వు మంచిగా ఛార్జ్ కావాలంటే నువ్వు మరి ఛార్జర్ కరెక్ట్గా సాకెట్లో కరెక్ట్ ఫిట్టింగ్ లేకుంటే ఎట్లా ఛార్జ్ అవుతుంది? ఇది సగం పెట్టినట్టు పెట్టి పెట్టకుండా పెడితే ఉంటుందా ఛార్జింగ్? ఉండదు. నువ్వు ఛార్జ్ కావాలంటే యూ హ్యావ్ టు బీ హ్యాండ్ ఇన్ గ్లవ్ విత్ గాడ్. దేవుని స్తోత్రం. అంటే దేవునితోనే ఉండాలి. నీ మది, నీ శరీరం, నీ హృదయం అంతా కూడా దేవునికి అంటే అనుగుణంగా ఉన్నప్పుడే దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. అప్పుడే నీ పక్షాన దేవుడు ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. ఊరికే నిల్చుండి చూడండి. ఈరోజు మీరు చూస్తున్న ఈ శత్రువులను వీరిక చూడరు. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే చేస్తాడు. మోషే ప్రార్థన చేస్తాడు. ఇంత పెద్ద సముద్రం, ఎర్ర సముద్రం, వెనుక శత్రువులు, ఇరుపక్షుల అరణ్యము, ఏం చేయాలి తోచడం లేదు. ఈ లక్షలాది ప్రజల్ని దాటించాలంటే ఏం చేయాలి? ప్రార్థనకు ఉపకరిస్తే దేవుడు అంటాడు, నువ్వేలా నాకు మొరపెడుతున్నావు? సాయిపో అంటాడు. అబ్బా, ఇంత పెద్ద మాట. దేవుని స్తోత్రం. అది దట్స్ నాట్ ఎ టైమ్ ఫర్ ప్రేయర్, ఇట్స్ ఎ టైమ్ ఫర్ యాక్షన్. యాక్ట్ అంటాడు. నీ కర్ర చాపు ఎర్ర సముద్రం మీద. ఆ సముద్రం ఏమవుతుంది? పాయలుగా మారిపోతుంది. చూడండి, దెర్ ఇస్ అ టైమ్ టు ప్రే, దెర్ ఇస్ అ టైమ్ టు యాక్ట్, దెర్ ఇస్ అ టైమ్ టు ఒబే గాడ్స్ వర్డ్. లేదు నేను ఇప్పుడు ఎర్ర సముద్రం నా ముందున్నది, శత్రు సైన్యం, ఫరో సైన్యము రౌతుల బలంతో, గుర్రాల బలంతో ఎదురు వస్తుంది. మీకు సంగతి తెలుసా? అలా తరమకుంటే వీళ్ళు ఎప్పుడు ఎర్ర సముద్రంలో అడిగే పెట్టరు. తరిమింది మంచిగా అయింది, మేలైంది. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు శత్రువులు తరమడం మంచిదవుతుంది మీకు. మీరు లేకుంటే ఎర్ర సముద్రంలో ఒక్క కాలు పెట్టరు, వద్దు, భయపడతారు. అయితే ఒకవేళ మోషే అన్నాడు అనుకోండి,
మనం ఇక్కడే ఎర్ర సముద్రం దగ్గర ఒక 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. జరిగే పని అది. అంతలోగా వాళ్ళు వచ్చి అందరినీ సంహరించేస్తారు కాదా. దట్స్ అ టైమ్ టు యాక్ట్ అనమాట. హీ హాస్ టు ఒబే గాడ్స్ వర్డ్. స్ట్రెచ్ యువర్ రాడ్ ఆన్ ద సీ. నువ్వు ఇప్పుడు మొరపెడుతున్నావేంటి? నీ కర్ర చాపు సముద్రం మీద అది 2 పాయలైపోతుంది. నేను ఇశ్రాయేలు ప్రజలను రక్షిస్తాను. మరి వెనక శత్రువులు వస్తున్నారు కదా, వారిని నేను సముద్రంతో ఏం చేస్తాను? జలములతో కప్పేస్తాను. ఇశ్రాయేల్ ప్రజలకు విజయము, శత్రు సైన్యానికి అపజయం. అలాగే వారి పక్షాన యుద్ధం చేసింది ఎవరు? దేవుడే. సూపర్ న్యాచురల్ బ్యాటిల్ అది. హల్లెలూయా. మానవాతీతమైన యుద్ధం దేవుడు జరిగించినాడు. ఒక మనిషి పూనుకున్నాడు అనుకోండి, 1,00,000 మందితో లేక 40 లక్షల మంది అన్నారు కదా, మరి వాళ్ళందరూ కలిసి బకెట్లతో నీళ్లు తోడిపోస్తే జరిగే కార్యం అది? సముద్రం, దే కాంట్ పార్ట్ ద సీ. ఓన్లీ గాడ్ కెన్ క్రియేట్ ఎ వే అవుట్ ఆఫ్ నో వే. మాకు ఎటు తోచడం లేదు. ఇటు చూస్తే 2 దిక్కుల నుండి అరణ్యం మూయబడినది, ముందు ఎర్ర సముద్రము, వెనక శత్రువులు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు కూడా ఉన్నారు. యెహోషాపాతు రాజు సైన్య బలం లేదు, రౌతు బలం లేదు, ఆయుధాల బలం లేదు, చిన్న సైన్యము, చిన్న రాజు. ఇంత గొప్ప సైన్యాన్ని ఎదుర్కోవడానికి మాకు శక్తి చాలా. మరి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఇంకోసారి చూడండి 12వ వచనం. ఈ గొప్ప సైన్యమును తో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలా. ఇంకో మాట అంటాడు, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా. తీర్పు అనేది న్యాయం కావాలంటారు కదా అందరూ. న్యాయం కావాలి. కుటుంబంలో కూడా అన్యాయం జరుగుతూ ఉంటుంది, ఉద్యోగస్థలంలో అన్యాయం జరుగుతుంది, నీ బంధువుల్లో అన్యాయం జరుగుతుంది, అన్యాయం సహిస్తూ ఉన్నావు. కానీ దేవుడు తన భక్తుల పట్ల, విశ్వాసుల పట్ల న్యాయం తీరుస్తాడు. దేవుడు తీర్పు తీరుస్తాడు. నువ్వు నిరాశపడే అవసరం లేదు. అందుకే నీ వ్యాధ్యాన్ని దేవునికి అప్పగిస్తున్నావు. అంటున్నాడు, నాకైతే శక్తి చాలదు, మాకు శక్తి చాలదు. పోనీ శక్తి చాలకుంటే ఏదైనా చేద్దామంటే ఏమి చేయుటకును మాకు తోచడం లేదు. ఇప్పుడు ఎవరు మాకు దిక్కు? నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేయగా దేవుడు తన మాటలు ఆసాపు సంతతి వాడు ఉన్నది 14వ వచనంలో ఒక ప్రవక్తకు తన తలంపులు తెలియజేస్తాడు. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యహజియేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగు ప్రకటించాను. ఐ లవ్ దట్ సెంటెన్స్. ఏమొచ్చిందంటే ఆ ప్రవక్త మీదకి దేవుని ఆత్మ దిగాలి. దేవుని ఆత్మ అని ప్రార్థన చేస్తున్నాను నేను చాలా సంవత్సరాల నుండి. ఫేక్ ఆత్మలు కాదు. ఫేక్ ఆత్మలు దిగుతాయి, ఏవో అబద్ధాలు చెప్తాయి. వీ వాంట్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ గాడ్ టు కమ్ అపాన్ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మ దిగునుగాక. ఆమేనని పలకండి. దేవుని ఆత్మ కాపర్ల మీద దిగునుగాక, నాయకుల మీద దిగునుగాక, పెద్దల మీద దిగునుగాక, సంఘ సభ్యుల మీదకి వచ్చునుగాక. అది మీద నుండి రావాలి. హల్లెలూయా. పైనుండి రావాలి. ఇక్కడ పుట్టించిన అగ్ని కాదు, మానవుడు పుట్టించిన అగ్ని వద్దు మనకు. మీద నుండి రావాలి పరిశుద్ధాత్మ శక్తి. చూడండి, ఇతనికి వచ్చేసింది ఆత్మ. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఈలాగు ప్రకటించి. దేవుని మాటలేవి. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించు. హల్లెలూయా. 17వ వచనంలో చూడండి, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారిలారా, యెరూషలేము వల్ల మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. ఒక అద్భుతం ఏంటంటే ఇక్కడ ఏ ఇంప్లిమెంట్స్ ఆఫ్ ద బ్యాటిల్ అంటే యుద్ధానికి కావలసిన సామగ్రి ఏమీ తీసుకుపోకుండా దేవుడు మరి యెహోషాపాతు రాజుకి ఇచ్చిన తలంపు ఏంటంటే, స్తుతించుటకు గాయకులను ఏర్పాటు చేసి పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యం ముందుగా పాటలు పాడేవారు వెళ్తున్నారు.
యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి, ఆయన స్తోత్రం చేయుటకు వారిని నియమించాను. ఇక్కడ జరిగిన కార్యం ఏంటంటే గాయకులను ఏర్పాటు చేసినాడు, కాయర్ను మరి పిలిచినాడు. వాళ్ళు పాటలు పాడాలి, దేవుని కృప నిరంతరం ఉండును, దేవునికి స్తుతి కలుగునుగా కానీ వాయిద్యాలతో మరి వారికి కలిగిన ఆ పాటలు పాడే వరము కలవారిని అందరినీ పిలిచి గంభీరంగా పాటలు పాడు. అంటే కత్తి లేదు, అంటే యుద్ధానికి కత్తి కటారి అవసరం కదా శత్రువులను జయించాలంటే. ఇది ఒక వింత యుద్ధమే నన్ను అడిగితే. ఇలాంటి యుద్ధం నేను ఎక్కడ చూడలేదు, బైబిల్లోనే చూశాను. ఇప్పుడు ఒక రాజ్యం మన రాజ్యం మీదకి వస్తే వీ గెట్ ఇమ్మీడియట్లీ మిలిటరీ కానీ నేవీ కానీ ఎయిర్ కానీ అంత రెడీ ఎక్విప్ అయిపోతాం కదా. మరి ఇది వీళ్ళు ఎక్విప్ దేనితో ఏంటంటే ఉపవాసము, ప్రార్థన, పాటలు, ఆరాధన, దైవ 3 దినములు పట్టాను. అందుకే ఆ స్థలం పేరు బెరాకా అని పేరు పెట్టినారంట. ఇంకా క్రిందికి చూసినప్పుడు మరి ఎంత అద్భుతం జరిగింది. 29వ వచనం, ఇశ్రాయేలుల శత్రువులతో యెహోవా యుద్ధము చేశానని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చాను. ఈ ప్రకారం అతని దేవుడు చుట్టూన్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహించాను. యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా ఉండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇది మళ్ళీ మీరు చదవండి, వరుస చదివి అర్థం చేసుకోండి. గాడ్ విల్ స్పీక్ టు యూ. దేవుడు మీతో మాట్లాడతాడు. లేచిన వండి ప్రార్థన చేస్తాను. నీ ప్రజల పక్షమునా యుద్ధములో చేసిన దేవా, నీ ప్రజల పక్షమునా యుద్ధములో చేసిన దేవా, అగ్నిలో పడవేసినా భయమేమీ లేకుండిరి, అగ్నిలో పడవేసినా భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి, సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించి నా వెంటనే రక్షించే నీ హస్తం, ప్రార్థించి నా వెంటనే రక్షించే నీ హస్తం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగించినా, చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగించినా. సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను, సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన
పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయి. పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మాకు మంచి సమయాన్ని మీరు ఇచ్చినారు. యుద్ధము మా పక్షమున నువ్వు చేస్తావని వాగ్దానం ఇచ్చిన దేవా, మాకు విద్య నేర్పినావు తండ్రి, నీకు స్తోత్రం. చాలా పర్యాయములు సమస్యలు మేము ఎదుర్కొన్నప్పుడు మేము యుద్ధం చేయాలి. మా శక్తి, మా భక్తి, మా నీతి, మా శౌర్యము, మా పౌరుషము, మా బలం అని అనుకుంటాం. కానీ ఊరికే నిలిచుండి చూసి మరి పాటలతో, ప్రార్థనలతో, ఉపవాసంతో, జాగారంతో మరి తండ్రి నీ సన్నిధులు మేము వెతికినప్పుడు కనుగొంటాము నిన్ను, నీ శక్తిని మేము అనుభవిస్తాము. ప్రభా నీకు స్తోత్రం. యెహోషాపాతు జీవితాన్ని మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు జడియకుడి, మీరు భయపడకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే మీ పక్షమున జరిగించు. అవును తండ్రి, చిన్న రాజు, చిన్న సైన్యం, గొప్ప రాజులు, గొప్ప సైన్యాలు అతని మీదకి వచ్చినప్పుడు మాకెటు తోచడం లేదు, మాకు తీర్పు తీర్చవా, నీవే మాకు దిక్కు, ఇంత శక్తి ఈ సైన్యాన్ని ఎదుర్కోవడానికి మాకు వీలు కాదు అని తను తాను తగ్గించుకొని నలిగిన హృదయంతో కన్నీళ్లతో నీ తట్టు తిరిగి ఉపవసించి ప్రజలందరితో కలిసి ప్రార్థించినప్పుడు ఒక మహా అద్భుతం జరిగింది. ఆ అద్భుతమే 20వ అధ్యాయంలో మేము చూస్తున్నాం. అవును తండ్రి, నీ వాక్కులు ప్రవక్తకు తెలియజేసినావు. ఆత్మ అతని మీదకి రాగా అతడు చాటిస్తున్నాడు, మీరు జడియొద్దు, మీరు భయపడొద్దు, మీరు కాదు యుద్ధం చేసేది, మీ పక్షాన దేవుడు నిలబడతాడు, యుద్ధం చేస్తాడు. అవును, మా భారతదేశం కొరకు మేము ప్రార్థిస్తున్నాము. ప్రార్థనే మా ఆయుధం నాయన. మా కత్తులు కటార్లు మా చేతులు లేవు నాయన. తండ్రి, మాకు కలిగిందెల్లా నీ నామము ప్రభువా, నీ నామము బలమైనది తండ్రి, నీకు స్తోత్రం. ప్రజలందరూ నీ నామంలో ప్రార్థించినప్పుడు ఈ ఉగ్రవాదుల దాడి, ఈ భయాలు, ఈ భూకంపాలు, ఈ నైనా సునామీలు, ఈ శత్రు దాడులు తండ్రి మరి ఇవన్నీ కూడా నీవు సమసిపోయే రీతిగా దేశము నిమ్మళంగా ఉండటకు నువ్వు సహాయం చేస్తావు ప్రభా, నీకు వందనాలు. ఆనాడు యెహోషాపాతు దినాల్లోనైనా దేశానికి ప్రజలకు నిమ్మళత్వం ఇచ్చినవని, నెమ్మదిగా వారు ఉండినారని మేము వాక్యంలో చూస్తున్నాము. శత్రుల పక్షాన నీవు తండ్రి మరి వారికి విరోధంగా నీవే పోరాడినావు ప్రభువా, శత్రులను అంతమొందించినావు, వారిలో ఒక్కడు మిగలలేదని వాక్యంలో మేము చూస్తున్నాం. నాయనా నీకు స్తోత్రం. అంతటి అద్భుతమైన విజయాన్ని నీ ప్రజలకు అనుగ్రహించిన దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు నాయన. శత్రులు పాదపీఠంగా చేస్తానన్నావు, ఒక్క దారిలో 7 దారిలో తొలగిపోతారని వాగ్దానం మాకుంది ప్రభువా. ఆ శవాల మీద నుండి ఒలుచుకోవడానికి సొమ్ము, బంగారము, ప్రశస్తమైన వాటిని ఒలుచుకోవడానికి యూదా ప్రజలకు 3 రోజులు పట్టింది కొల్ల సొమ్ము ఒలుచుకోవడానికి. అంటే తండ్రి, ఎంత అద్భుతమైన, వర్ణనాతీతమైన, మానవాతీతమైన విజయాన్ని నీవు అనుగ్రహించినావు అని నిన్ను మేము స్తుతిస్తున్నాము తండ్రి. పాటల్లో శక్తి, ఆరాధనలో శక్తి, ఉపవాసంలో శక్తి, ప్రార్థనలో శక్తి, కూడుకొనడంలో శక్తి, మందిరంలో శక్తి, పరిశుద్ధాలయంకు సిద్ధపాటుతో రావడం ఎంత శక్తి, ఉదయాన్నే నిన్ను వెతకడం ఎంత శక్తి, వేకువని నీ సన్నిధికి రావడం ఎంత శక్తి. ప్రజల కట్టి జ్ఞానాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అన్నీ మేమే చేయాలి, మేము చేయగలమని ఆ యొక్క మనస్తత్వాన్ని కొట్టిపారవేయండి నాయన. నీకు స్తోత్రం. మా పక్షాన నువ్వుండి మాకు విజయం ఇస్తావని, మా ముందు నడుస్తావని, ఓటమి కాదు విజయమే మాకు సిద్ధించునని విశ్వాసం మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. నిన్ను కలిగి ఉండుటే మా ధన్యత, నిన్ను దేవునిగా మేము కొలుచుటే మా భాగ్యమై ఉన్నది ప్రభు. నీకు స్తోత్రం, స్తోత్రం. నీ ప్రజల పక్షాన నువ్వు నిలబడి యుద్ధం చేసే గొప్ప దేవుడు కనుక భయం వదిలిపోయి ఆ యొక్క గుండెలో ఉన్న బుగులు తొలగిపోవాలని ధైర్యాన్ని నీ ప్రజలకు దయచేయమని, ప్రార్థనా శక్తి ద్వారా మా దేశానికి మహారక్షణ కలగజేయమని, అక్రమము, అవినీతి తండ్రి, అత్యాచారాలు, అగత్యాయాలు తండ్రి, వ్యభిచారము, దొంగతనము, లంచగొండితనం ఇవన్నీ కూడా క్రీస్తు రక్తంలో శుద్ధి కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేశంలో రక్షణ కలుగజేస్తాను. దేశమా భయపడకమన్నావు, దేశమా గంతులు వేయమన్నావు తండ్రి, సంతోషించమన్నావు. ఇలాంటి ప్రార్థన గుంపులు దేశమంతటా వ్యాపించును గాక. స్తోత్రం. హల్లెలూయా. తండ్రి, ప్రతి వ్యక్తిలో ఈ ప్రార్థనాత్మ దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీవు తండ్రి విననేరక ఉన్నట్లు చెవులు మందం కాలేదు, రక్షింపనేరక ఉన్నట్టు నీ హస్తం కూర్చగాలేదు. ప్రతి సంఘములో ఉద్యమం రగులుకోవాలని మేమందరం ప్రార్థన చేస్తాం. ప్రతి కుటుంబంలో ఉద్యమం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మ ద్వారా తండ్రి కార్యము జరిగించమని, యుద్ధము మీరు చేయమని, మా పక్షాన నిలబడమని, మాకు విజయము దయచేయమని, నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు ప్రతి సంఘం మీద దయచేయండి, ప్రతి నాయకుని మీద దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎంత అమోఘమైంది నీ సత్యం, ఎంత గొప్పది నీ మార్గం,
ఎంత ఉన్నతమైంది నీ సత్యము, మార్గము, జీవము నాయనా. వీటిని మేము తండ్రి మరి మా జీవితాల్లోకి అన్వయించుకొని ఇతరులకు కూడా మార్గం చూపే బిడ్డలుగా మమ్మల్ని ఒక్కొక్కరిని సిద్ధపాటు చేయమని, ఈ అసమాధానమైన సమయాల్లో దేశమంతా భయపడుతూ అనుకుతూ ఉన్న ఈ సమయంలో నీ బిడ్డలు లేవాలి నాయన, నీ కొరకు ప్రకాశించాలని. సత్యవేద గ్రంథాన్ని మాకు ఇచ్చినావు, ఈ సత్యాన్ని మాకు ఇచ్చినావు. ధైర్యంగా మేము తండ్రి వ్యాపింపజేయడానికి మీరు సహాయం దయచేయండి. అనేకులు రక్షణ మార్గంలో రావాలని, అద్భుతమైన ఈ సత్యము గ్రహించాలని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ